కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రైలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. తొక్కిసలాటలో మహిళా భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. చాలా దురదృష్టకర సంఘటన ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన. దురదృష్టవశాత్తు సుమారుగా 7 మహిళలు తొక్కిసలాట్లో చనిపోవటం అన్నది నిజంగా చాలా విచారించదగ్గ విషయం. చాలా దురదృష్టంగా భావించాలి. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం. అది దానికి సంబంధించి 4 నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి ఈ 3 కలిసి రావటం వల్ల మహిళా భక్తులు చాలా మంది ఆ టెంపుల్కి వెళ్ళడం, అదే టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగా ఉంటుంది. అంటే కింద నుంచి ఒక 20 స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడిపోవడం వల్ల అక్కడ మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద చాలా మంది ప్రజలు కూడా పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకర సంఘటన. క్షతగాతులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి నియర్ బై హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. ఇమ్మీడియట్గా మంత్రి అచ్చెన్నాయుడు గారు, కొండపల్లి శ్రీని గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.